ప్రభాసం చూసావా? చూడలేదురా. ఎక్కడ వెళ్ళిపోయాడు వాడు? చూద్దాం త్వరగా పదరా. క్లాస్ ఎగ్గొట్టి నిమిషం సినిమాకి వెళ్దాంరా, మంచి సినిమా అట, బాగుంటుంది. రే ప్రభాసం చూసావరా? చూడలేదురా. బాత్రూమ్ లో ఉన్నాడు. పదరా పద. ఏం చేస్తున్నావురా? అక్క అన్నాను కదరా, అందుకే నోరుని ఫినాయిల్ తో కడుక్కుంటున్నా. అక్క నువ్వే పిలిచావు కదరా. అందుకేగా నోరు కడుక్కుంది. ఫినాయిల్ తో నోరు కడుక్కుంటే అంతా సరైపోతుందా? తను చెప్పాలరా నేను నీ లవర్ అని. నేను నా లవ్ చెప్పుంటే తను చెప్పుండేది. అలా చెప్పేదైతే ఎందుకురా ఊరు వెళ్తుంది? నాకు ఈ పెళ్ళొద్దు, నేను ఊరికి రాలేని చెప్పుండొచ్చు కదరా. నువ్వు అనుకునేది ఏది జరగదు మావా, చెప్పేది ఏంట్రా. రే వదలండ్రా. పోరా పో. సంజయ్ ఆ పెళ్లి కొడుకు నచ్చకూడదు. సంజయ్ ఈ పెళ్ళే వద్దని వచ్చేయాలి. ఏంటి సైలెంట్ గా వస్తున్నావు? పెళ్లి చూపులు ఎలా జరిగాయి? ఓ అదా, అబ్బాయి ఇంట్లో వాళ్ళందరికీ నేను చాలా బాగా నచ్చాను. అయ్యో, ముందు దాన్ని క్లీన్ చేయి. అచ్చరే, పెళ్లి కొడుక్కి మీరేం చెప్పారు? నచ్చలేదని చెప్పాను. ఎందుకు నచ్చలేదని చెప్పారు? ఏ లూసు, వాడేం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడు? 4 నెలల్లో ఫారెన్ వెళ్ళాలంట. నీకు పాస్పోర్ట్ ఉందా? వెంటనే వీసా రెడీ చేయాలని అన్నాడు. వాళ్ళు అమ్మాయిని చూడడానికి వచ్చినట్టు లేరు, ఏదో ఉద్యోగానికి ఇంటర్వ్యూ కోసం వచ్చినట్టున్నారు. సో నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు నచ్చిన అబ్బాయి వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటానని నాన్నతో క్లియర్గా చెప్పేశాను. మీకు ఎలాంటి అబ్బాయి అంటే ఇష్టం? ఇంటర్లో నాకు వచ్చిన మార్క్స్కి నాకు ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ దొరికింది. నేనే వద్దనుకుని ఇక్కడికి వచ్చి ఆర్ట్స్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఎందుకో తెలుసా? పెళ్ళయ్యాక ఉద్యోగానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. పిల్లల్ని సంతోషంగా చూసుకుంటూ వాళ్ళకి చదువు నేర్పిస్తూ ఇంటిని కూడా బాగా చూసుకునే ఒక హౌస్ వైఫ్గా ఉండటమే నాకు ఇష్టం. ఇది అర్థం చేసుకునే వాడితోనే నా లైఫ్ సంతోషంగా ఉంటుంది. అలా సింపుల్గా ఉన్న ఒక అతను నచ్చినప్పుడే నాన్నతో చెప్పి నేను పెళ్లి చేసుకుంటాను. స్వామి, నేను మనసులో ఒక విషయం అనుకున్నాను. అది జరుగుతుందో జరగదో చెప్తారా? బాబు, పసుపు వస్తే అనుకున్న పని జరుగుతుంది, కుంకుమ వస్తే అనుకున్న పని జరగదు. అదే ఇక్కడ ఆచారం. మనసులో స్వామిని నమస్కారం చేసుకుని ఇది తీ. స్వామి, కుంకుమ వచ్చింది. తొందరపడుకున్నాయన, 1కి 2 సార్లు తీసి చూద్దాం. ఏది ఎక్కువ సార్లు వస్తే అదే జరుగుతుంది. తల్లి, స్వామి, పసుపు వచ్చింది. ఇలా ఇవ్వు, ఇంకొకసారి వేసి చూద్దాం. వద్దు స్వామి, నేను దీంతో హ్యాపీగా ఉన్నా.